మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ గులాబీ పార్టీని బలోపేతం చేసే పనిలో తలసాని మరలా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇన్ఛార్జ్ పదవి కోసం బోర్డు మాజీలంతా ఒకటయ్యారా? పార్టీ పెద్దలను కలిసి కొత్త సంవత్సరం బంపర్ ఆఫర్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారా? కంటోన్మెంట్ లో గులాబీ సేన రోజు రోజుకు చెట్టుకొకరు పుట్టుకొకరుగా మారుతున్న వేళ ఇక బలోపేతం చేసే ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నారా? ఊరిస్తున్న ఇన్ఛార్జ్ పదవి కోసం ఇక మాజీల బాసులు రంగంలోకి దిగుతున్నారా? అందరినీ ఒకటి చేసి పార్టీ పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటూ కాస్త చూడండి అంటూ విన్నపాన్ని తెలియజేసే పనిలో మాజీల టీం నిమగ్నమైందా? అధికారులను కలిసి మేమున్నామంటూ శుభాకాంక్షలు తెలియజేసిన గులాబీ మాజీల టీం ఇక ఏం చేయబోతుంది? ఎన్నికలపై పార్టీ పెద్దలు ఆరా తీసిన వేళ ఇక ఇన్ఛార్జ్ పదవిని భర్తీ చేయాలని కోరారా? వాచ్ ఫోకస్. తలసానితో గులాబీ మాజీల భేటీ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ లో గతనాడు ప్రతి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా వ్యవహరించి కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బోర్డు గులాబీ మాజీల టీం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్నాళ్ళుగా కంటోన్మెంట్ లో కాస్త సైలెంట్ గా ఉంటున్న గులాబీ మాజీలంతా నాడు ఎన్నికల్లోని ఇన్ఛార్జ్ గా వ్యవహరించి నేతలను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిలను కలిసి శాల్వా కప్పి స్వీట్ బాక్స్ ను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జట్ల మహేశ్వర రెడ్డి సారథ్యంలో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, లోక్నాథ్, నల్ని వెంకట్రావు, అనితా ప్రభాకర్, యువ నాయకులు శివ, పనాస శ్రీకాంత్, సాయిలు వారితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయగా కాసేపు చాలా రోజుల తర్వాత వచ్చిన నేతలతో తలసాని ముచ్చటించారు. ప్రస్తుతం కంటోన్మెంట్ పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎన్నికలు లేని పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు నామినేటెడ్ పదవిపై చర్చించారు. పలు విషయాల్లో తోడుగా ఉంటారంటూ వారికి నాటి ఇన్ఛార్జీలు హామీ అందించగా ఇక కంటోన్మెంట్ బోర్డులో కీలకంగా వ్యవహరించే సీఈఓ మధుకర్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి తాము ఉన్నామంటూ తెలియజేయడంతో పాటు శాల్వా కప్పి స్వీట్ బాక్స్ అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా రోజుల తర్వాత బోర్డు గులాబీ మాజీలంతా కలిసికట్టుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి పార్టీ పెద్దలతో భేటీ కావడం వెనుక పలు కారణాలు ఉన్నాయన్న మాటలు వినిపిస్తుండగా నాడు కంటోన్మెంట్ కు కీలకంగా వ్యవహరించిన తలసాని మరిలతోనే ఇన్ఛార్జ్ వ్యవహారం తేలే అవకాశం ఉండడంతో ఇక వారిని కలిసి తమ విన్నపాన్ని గుర్తు చేసినట్లు సమాచారం కాగా ఇక కంటోన్మెంట్ లో పనులు ముందుకు సాగాలంటే సీఈఓని ప్రథమం కావడంతో ఆయనను కలిసి తాము ఉన్నామంటూ గుర్తు చేయగా మరి మాజీలంతగా కష్టపడి గెలిపించాలంటూ నాడు చక్కర్లు కొట్టి ప్రచారం చేసి కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత మాత్రం వారి వెంట కనిపించకపోవడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ కారిడార్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకాలు నిర్వహించి ఆనందోత్సవాలతో మునిగి తేలారు. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి శామరిపేట వరకు మెట్రో రైల్ కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయంటూ కంటోన్మెంట్ లో అభివృద్ధి పథంతో పయనిస్తుందంటూ అంతా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వచ్చిన వేళ విశేషమనంటూ పార్టీ శ్రేణులు సంబరాలు మునిగి తేలారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు పర్వం కొనసాగుతుంది. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు 302 కోట్ల రూపాయలు జమ చేసేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన కృషిని కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేబీఎస్ నుంచి శామర్పేట వరకు 22 కిలోమీటర్ల పొడవును మెట్రో రైల్ కారిడార్లకు ఆమోదం తెలపడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ క్యాంపు కార్యాలయం వద్ద సంబరాలు అంబరానంటాయి. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. మెట్రో రైలును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకురావడం జరిగిందని, మరోసారి మెట్రో రైలు మార్గాలను పొడిగించేసి నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి పరచడం జరుగుతుందని శ్రీగణేష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు పొడిగింపు కొరకు తీసుకున్న నిర్ణయంతో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధికారులకు డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వేగవంతంగా మెట్రో రైలు పనులు ఉన్నాయని శ్రీగణేష్ తెలిపారు. మెట్రో రైలు మార్గాన్ని పెంచడం వల్ల కంటోన్మెంట్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీగణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ పరిధిలో ఎలివేటర్ కారిడార్ తో పాటు మెట్రో రైలు సైతం వస్తుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు. నేను కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా
జేబీఎస్ నుంచి స్టార్ట్ అవుతున్నందుకు, ప్యారడైజ్ అవుతున్నందుకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెట్రో రైలు స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ దీని ఎక్స్పాన్షన్ కూడా అవుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబీఎస్ బస్టాండ్ పీజేఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కొత్త సంవత్సరం తీపి కబురుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నగరవాసులకు ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జేబీఎస్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పాలాభిషేకం చేసేందుకు పోటీ పడ్డారు. హైదరాబాద్ తో ధీటుగా అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కంటోన్మెంట్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు. ఈ రోజు కంటోన్మెంట్ లో పండగ వాతావరణం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు మెట్రో స్టేషన్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్, జిగ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వరకు మెట్రో స్టేషన్ వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త. మెట్రో రైలు పొడిగించడం, మెట్రో ఎండీకి డిపిఆర్ ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం, ప్రతి విషయంలో కూడా మా ఎమ్మెల్యే సాబ్ ప్రతి విషయంలో ముఖ్యమంత్రి చెప్పి అభివృద్ధి చేసే కార్యక్రమం ఆయన ధన్యవాదాలు. రేవంత్ అన్న కానివ్వండి, శ్రీకణేష్ అన్న కానివ్వండి, మనకు ఒక కానుక ఇచ్చిన న్యూయార్క్ ఏంటంటే మనందరికి ఈ సికింద్రాబాద్ మన కంటోన్మెంట్ కి ఎక్స్టెండెడ్ కారిడార్ ఇదైతే మన జేబీఎస్ మెట్రో పిల్లర్ వద్ద నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, శ్యాంసరాజు, బలవంత్ రెడ్డి, ఎస్ వెంకటేష్, చీరబైన సంతోష్ యాదవ్, రేపాల వెంకటేశ్వర్లు, పెద్దల నరసింహ, బంగారు సదనన్, సతీష్ కుమార్ గుప్తా, దుడ్డు సత్యనారాయణ, అష్రఫ్, వినోద్, అన్నానగర్ మురళి, నరేష్, బాబురావు, శ్రీరామ్, ఆనంద్, జోగుల భాస్కర్, నర్సింగ్ పరమేష్, సంఖ్య రవీందర్, ఆడి నగేష్ యాదవ్, నాగరాజు, ఆవుల బాలరాజ్, బిల్లం మహేందర్, ధరం రామ్మోహన్, శేఖర్ ముద్రాజ్, బాలరాజు, వేణుగోపాల్ రెడ్డితో పాటు మహిళా నాయకురాలు బాను, వందలతో పాటు పలువురు పాల్గొని జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీ గణేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మారుమ్రోగించారు. ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే సార్ చాలా కష్టపడుతున్నారు. ఎమ్మెల్యే సార్ కూడా ధన్యవాదాలు. కారిడార్ శాంక్షన్ అయినందుకు నాకు చాలా సంతోషం. ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మా అందరికి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు మరింతగా కలిసి వస్తున్నాయి. శ్రీ గణేష్ పట్టుదల, కృషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు సైతం శ్రీ గణేష్ కు పేరు తీసుకొస్తున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1 MGD మంచినీటి సరఫరా పెంచడంతో పాటు ఎలివేటర్ కారిడార్ కు శ్రీకారం చుట్టడంతో పాటు కంటోన్మెంట్ బోర్డుకు రక్షణ శాఖ స్థల నష్టపరిహార సొమ్మును బోర్డుకు జమ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం కూడా శ్రీ గణేష్ కు కలిసి వచ్చింది. మెట్రో రైలు విస్తరణ నిర్ణయంలో కంటోన్మెంట్ మీదుగా వెళ్లే మెట్రో రైలు కారిడార్ తో కంటోన్మెంట్ ప్రజలకు ట్రాఫిక్ లేని ప్రయాణం అందుబాటులోకి రానుంది. మెట్రో రైలు విస్తరణ నిర్ణయం కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మరింతగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎమ్మెల్యే గెలిచిన 7 నెలలు భారీ ప్రాజెక్టులు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతుండటంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కాంగ్రెస్ నాయకులు పొగడ్తలతో ముంచెత్తి సంబరాలు అంబరాలంటేలా నిర్వహిస్తున్నారు. ఊహించని పరిణామం అందరినీ షాక్ గురి చేస్తుంది. విలీనం జరిగిపోతుందనుకుంటే అందుకు బ్రేక్ పడ్డట్టుగా పరిస్థితి మారిందనుకుంటే ఎన్నికలు వస్తాయంటూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆశావాహ నేతలు గుండెలు పగిలిపోయే వార్త రానే వచ్చింది. ఫిబ్రవరితో అంతా ముగిసిపోతుంది, ఇక ఏదో ఒకటి తేలిపోతుంది అనుకుంటే ప్రస్తుతానికి అవేవి పరిగణలోకి లేవంటూ రక్షణ శాఖ తీసుకున్న నిర్ణయం కాస్త అందరినీ అయోమయానికి గురి చేసింది. త్వరలో శుభవార్త వస్తుంది అనుకున్న నేతలకు కాస్త అది నిద్ర పోనిపని పరిణామంగా మారితే అన్ని పార్టీల నేతలు కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక గందరగోళానికి గురవుతున్నారు. మరి ఇంతలా అంతటి బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ బోర్డులో ఊహించని పరిణామం కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈసారి ఫిబ్రవరి మాసంతో నామినేటెడ్ వ్యవహారం ముగిసి ఇక ఎన్నికల్లో విలీనం జరిగిపోతుంది అంటూ అందరూ సిద్ధం కాక కేంద్రం విడుదల చేసిన గెజెట్ కాస్త బ్రేకింగ్ న్యూస్ గా మారి ఆశావాహులకు హార్ట్ అటాక్ తెప్పించే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఏంటి అంతటి బ్రేకింగ్ న్యూస్ అనుకుంటున్నారా? అదే, మన బోర్డు నామినేటెడ్ పదవిని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం గెజెట్ ను విడుదల చేసింది. ఇది అందరినీ షాక్ గురి కాగా అన్ని పార్టీల నేతలు కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అడుగు ఎటు వేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పడ్డాయి. 10 ఫిబ్రవరి 2025 నాటికి నామినేటెడ్ పదవి కాలం ఉండగా అది కాస్త 11 ఫిబ్రవరి 2026 వరకు 2006 యాక్ట్ ప్రకారం పొడిగిస్తున్నట్లు గెజెట్ ను విడుదల చేయడంతో పాటు 56 కంటోన్మెంట్లకు వర్తిస్తుందంటూ లిస్టును విడుదల చేయగా అందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరును కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం కంటోన్మెంట్ లో విలీన అంశం అందరినీ ఊరిస్తుండగా ఇప్పటికే 9 కంటోన్మెంట్ల విషయంలో విలీన ప్రకటనను కేంద్రం జారీ చేసింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో వేగంగా చర్చలు సాగుతుండగా త్వరలో ఆ 9 కంటోన్మెంట్లను విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
అయితే సికింద్రాబాద్ విలీనం ఆగిపోయింది అని మాత్రమే విలీనం జరుగుతాయి అనుకుంటే అది కూడా పొరపాటే కాగా విలీనం జరగబోతుందన్న 9 కంటోన్మెంట్ లో కూడా నామినేటెడ్ మెంబర్ పోస్ట్ ను సైతం పొడిగించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎప్పుడు అన్నది ప్రశ్నగా మారింది. అయితే ఎన్నికలు వస్తాయంటూ అందరూ ఎదురు చూస్తుండగా ప్రస్తుతం నామినేటెడ్ పొడిగింపుతో ఆ ప్రస్తావన ఉండకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అందరూ ఒక తిరకాసు ఉండగా ఎన్నికలు వచ్చినా రావచ్చున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలపై గత ఏడాది గెజెట్ ను విడుదల చేసిన కేంద్రం నెల రోజుల్లో కేంద్ర గెజెట్ ను రద్దు చేసి నిర్ణయం వెనక్కి తీసుకోగా అలాంటి అద్భుతం కూడా కోర్టుకు వెళ్లినా ఒత్తిడి పెరిగిన చోట చేసుకోవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోర్డు నామినేట్ పదవి పొడిగింపు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని కేంద్రం ఎన్నికలు నిర్వహించకుండా నామినేట్ పదవి ద్వారా మరో ఏడాది పాలన సాగించడం సరియైంది కాదంటూ మన్నె క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఏడాది కాలం పొడిగిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్పై ఎక్స్ వేదికగా క్రిషాంక్ స్పందించారు. బోర్డు పాలక మండలికి ఎన్నికలు జరిగి 10 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికే కేంద్రం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని, కేవలం ఓ నామినేట్ మెంబర్ను పెట్టి ప్రజాపాలన కొనసాగిస్తోంది అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పెట్టకపోయినా కనీసం విలీనాంశాన్ని అయినా త్వరగా పూర్తి చేయాలని, అంతేకాని నామినేట్ పదవులతో పాలన అందించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నామినేటెడ్ పదవి కాలం ఏడాది పాటు పొడిగింపు కాగా మరి నామినేటెడ్ పదవిలో రామకృష్ణ ప్రస్తుతానికి కొనసాగుతుండగా 2 రోజుల్లో నామినేటెడ్ పోస్టులో ఉండబోయేది ఎవరన్నా స్పష్టత కూడా రానుంది. గతంలో ప్రతిసారి పొడిగింపులో రామకృష్ణనే అదృష్టం వరించగా మరి ఈసారి పలువురు నేతలు కూడా అదే ప్రయత్నంలో ఉన్న వేళ పేరు ప్రకటన వచ్చే గెజెట్ లో మార్పు వస్తుందా లేక చాయిస్ తీసుకోకుండా అదే లిస్ట్ ను కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం బలవంత్ రెడ్డికి అదృష్టం కన్నా దురదృష్టమే వెంటాడుతుందా? కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఒకే పార్టీలో కొనసాగుతూ వచ్చిన ఆ నాయకుడిని నామినేటెడ్ పదవులు ఊరిస్తూ వచ్చాయి. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కొరకు ప్రయత్నాలు చేయగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇచ్చిన హామీతో వెనక్కి తగ్గారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ గా అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రతిపాదన చేశారు. వినాయక చవితి వేడుకల్లో తాత్కాలికంగా కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. పర్మనెంట్ గా నామినేట్ హోదాలో ఆలయ చైర్మన్ గా బద్దం బలవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రతిపాదన చేశారు. గణపతి దేవాలయంలో మొత్తం 14 మందితో నూతన ధర్మకర్తల కొరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ దేవాదాయ శాఖకు తన లెటర్ ప్యాడ్ ద్వారా ప్రతిపాదించారు. ధర్మకర్తల ప్రమాణ స్వీకారం అనంతరం ఏకగ్రీవంగా బద్దం బలవంత్ రెడ్డిని గణపతి దేవాలయ చైర్మన్ గా ఎన్నుకునేందుకు నిర్ణయించారు. అయితే బద్దం బలవంత్ రెడ్డికి సికింద్రాబాద్ గణపతి దేవాలయం కలిసి రాలేదు. పదవి కొరకు దరఖాస్తు చేసుకున్న బద్దం బలవంత్ రెడ్డి ఎంక్వైరీలో రిజెక్ట్ అయ్యారు. బలవంత్ రెడ్డిపై దిష్టిబొమ్మ దహనం కేసు ఉండటంతో పోలీసు వెరిఫికేషన్లో కేసు ఉన్నట్లుగా తేలటంతో దేవాదాయ శాఖ బలవంత్ రెడ్డి దరఖాస్తును తిరస్కరించింది. దీంతో బలవంత్ రెడ్డిని అదృష్టం కన్నా దురదృష్టమే ఎక్కువగా వెంటాడుతుందంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రం అధైర్యపడవద్దని, మరో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తారని బలవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఇతర నామినేటెడ్ పదవులకు కేసులు ఉన్నప్పటికీ అంతగా పట్టించుకోరు. దేవాలయానికి సంబంధించిన నామినేట్ పదవులకు మాత్రం ఏ చిన్న కేసు ఉన్నా వారిని దేవాదాయ శాఖ తిరస్కరిస్తుంది. దీంతో బద్దం బలవంత్ రెడ్డికి నిరాశ మిగిలింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం తాము రూపొందించిన క్యాలెండర్లను భక్తులకు కొంత దీపికా నరేష్ దంపతులు అందజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్లోని సికింద్రాబాద్ గణపతి దేవాలయం, కొమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించారు. గురువారం గణపతి దేవాలయంలో క్యాలెండర్ కు పూజలు నిర్వహించి భక్తులకు అందజేశారు. అనంతరం మోండా డివిజన్లో పర్యటించిన కొంత దీపికా నరేష్ కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. డివిజన్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. యాక్టివ్ మెంబర్షిప్ వివరాలపై రివ్యూ సమావేశం కొనసాగింది. కలిసికట్టుగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడమే కాదు, టీం సభ్యులంతా కలిసికట్టుగా పార్టీ పెద్దలను కలిసి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, మధుసూదన్ రావు, ప్రతాప్, అనురాధలు మర్యాదపూర్వకంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ను గురువారం కలిశారు.
ఈ సందర్భంగా శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కొరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వివరాలను జనగామ నరసింహరావు అరవింద్ కుమార్ గౌడ్ కు వివరించారు. తమకు అప్పగించిన టీడీపీ సభ్యత్వ నమోదు టార్గెట్ ను చేరుకోవటం జరుగుతుందని, పార్టీ కొరకు కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత కలిగించాలని అరవింద్ కుమార్ గౌడ్ ను వారు కోరారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం సిబ్బంది బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ఆధ్వర్యంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను సీఈఓ రెసిడెన్స్ లో గురువారం కలిశారు. శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. బోర్డు శానిటేషన్ విభాగం అధికారులతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు సీఈఓను కలిశారు. రాజేశ్వర్, ఎంఆర్ రాజు, గణేష్, నరసింహరాజు, విజయ్ కుమార్, రామకృష్ణ, సిద్ధు, సూరి, నందు, గోపాల్, చిరంజీవి, రాములు, బాబు, జగ్జీవన్ రామ్ తదితరులు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ పూర్వీకుల సమాధులను కాపాడుకోవటానికి గ్రేవ్ యార్డ్ కమిటీ సభ్యులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా మైనార్టీ నాయకులను కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కాస్త మార్పు చేర్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. తాడ్బంద్ 4,400, బోయిన్పల్లి 3,900 స్క్వేర్ యార్డ్ల భూమిని కోల్పోతుండగా ఆ భూమిలో ఉన్న పూర్వీకుల సమాధులు మొత్తంగా తొలగించనున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే పలువురికి విజ్ఞప్తి చేసిన కమిటీ సభ్యులు ఈ రోజు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు వర్క్స్ బోర్డు సీఈఓను కలిసి వినతి పత్రం అందించారు. ఎలివేటెడ్ కారిడార్లు, గ్రేవ్ యార్డులను మొత్తంగా కోల్పోయే ప్రమాదం ముచ్చిపడింది అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కాస్త రిలీఫ్ కల్పించాలంటూ విజ్ఞప్తి చేయగా తమ వంతుగా సహకారం అందించి అధికారులకు తమ లెటర్ ప్యాడ్ పై విజ్ఞప్తి చేస్తామంటూ వారు హామీ ఇచ్చారు. दोनों गैजेट्स का रिप्रेजेंटेशन आज हम एमपी साहब को देना हुआ. एमपी साहब हमारी सबकी मौजूदगी में सीओ साहब से बात हुई. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు తగిన విధంగా న్యాయం చేయాలని, వారికి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ప్రథమ స్థానం అందించాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కోరారు. కంటోన్మెంట్ చిన్నతోకట్ట, సంజీవయ్య నగర్ తో పాటు పలుచోట్ల 80% ఇళ్లను కోల్పోతుండగా ఈ రోజు ఇళ్ల నిర్మాణం కోసం ఇంటింటి సర్వేను అధికారులు నిర్వహించారు. స్థానికుల విజ్ఞప్తితో సర్వే జరుగుతున్న చోట అధికారులతో చర్చించడంతో పాటు దళారీ వ్యవస్థను నమ్మవద్దంటూ స్థానికులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీ గణేష్ న్యాయం చేయాలని, ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం వారందరినీ ఎంపిక చేయాలంటూ కోరారు. అనంతరం కృష్ణారెడ్డి కాలనీలో జరుగుతున్న మార్కింగ్ పనులు జంపన పరిశీలించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బాసును కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందిన శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు క్యూ కట్టారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఘనంగా శాల్వలతో ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందజేశారు. 2024 సంవత్సరంలో అందించిన సహాయ సహకారాలు 2025 సంవత్సరంలో అందించి కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిసిపోయింది. శ్రీ గణేష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు బారులు తీరారు. బుధవారం అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించడంతో పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలవలేదు. దీంతో గురువారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మధ్యాహ్నం వరకు శ్రీ గణేష్ అందుబాటులో ఉండడంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగినేని సరిత ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తులజాభవాని అమ్మవారిని దర్శించుకుని కంటోన్మెంట్ కు చేరుకున్న నాగినేని సరిత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ గణేష్ ను కలిసి తులజాభవాని అమ్మవారి కంకణం, బొట్టును అందజేశారు. ఈ సందర్భంగా సెలవుతో సత్కరించి గిఫ్ట్ ప్యాక్ ను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు నాగినేని సరిత, ఆమె కుమారుడు నీరజ్లు తెలిపారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆయన టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యేను ఘనంగా సలవాతో సత్కరించి డ్రై ఫ్రూట్స్ బాక్స్ ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకున్నట్లు ముప్పిడి మధుకర్ తెలిపారు. తనకు ఎల్లవేళలా సహాయ సహకారంగా ఉంటున్న ముప్పిడి మధుకర్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక టెంట్ హౌస్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముప్పిడి మధుకర్ లో ఆవిష్కరించారు.
మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలు కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వరులతో కలిసి ధర్మకర్తలు శ్రీనివాస్, నర్సింగ్, పరమేశ్, రామ్మోహన్లు ఎమ్మెల్యేను కలిసి సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ, ఆనంద్ పంతులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని ఆశీర్వదించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త నాగేంద్ర యాదవ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. సెలవుతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుని అనుగ్రహంతో శ్రీ గణేష్ మరింత పురోగతిని సాధించాలని కోరారు. సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి సెలవుతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు సీనియర్ నాయకులు శాంసన్ రాజు తన టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెలవుతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకున్నట్లు శాంసన్ రాజు తెలిపారు. యాదగిరి, దర్శి, ధర్మి, నాగరాజు, మురళి, మహేందర్, బాలరాజు, నాగేష్ సత్యనారాయణతో పాటు పలువురు శాంసన్ రాజు వెంట ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు చెందిన సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో పలువురు కాలనీ వాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాక కిషన్ రావుతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కొత్త సంవత్సరంలో ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీగా వస్తుంటుంది. దీనిలో భాగంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. గతంలో ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలు విభాగాల అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు ఆసక్తి కనబరుస్తుండేవారు. ఈ సంవత్సరం మాత్రం అధికారుల సందడి కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సందడి మాత్రం నెలకొంది. నిన్న నూతన సంవత్సరం పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ఈ రోజు పలువురు ప్రముఖ నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే పనిలో నిమగ్నమయ్యారు. తన సన్నిహిత నేతగా ఉన్న బీసీ మైనార్టీ శాఖల ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు పుష్పగుచ్చం అందించి శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను తన సన్నిహిత నేతలతో కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం సీఈఓ మధికర్ నాయక్, జాయింట్ సీఈఓ పల్లవి, విజయ్ వంశీయులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను మర్యాదపూర్వకంగా తెలియజేశారు. జంపన్న వెంట హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ బాండియా, మైనార్టీ నాయకులు షకీబ్, సిరాజ్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు. టీడీపీలో కొనసాగిన సమయంలో వారిద్దరూ పరిచయస్తులు. నాటి పరిచయంతో నేడు పేరు పెట్టి పిలిచేంత సన్నిహితం వారిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ను పేరు పెట్టి పిలవడంతో ఆయన సంతోషానికి అవధులు. టీడీపీలో కొనసాగిన సమయంలో రేవంత్ రెడ్డితో బద్రీనాథ్ యాదవ్ పరిచయస్తుడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బద్రీనాథ్ యాదవ్ గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పికెట్ క్యాంపు కార్యాలయంలో బద్రీనాథ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాల్వతో సత్కరించి శుభాకాంక్షలను బద్రీనాథ్ యాదవ్ తెలిపి జ్ఞాపికను అందజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ను కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హైదర్, సీనియర్ నాయకుడు ఆవుల బాలరాజ్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని కోరుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ యూత్ నాయకులు జోడీ బ్రదర్స్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిలను జోడీ బ్రదర్స్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూత్ నాయకుడు స్కైలాబ్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బన్సీలాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అయ్యప్ప స్వామి క్యాలెండర్, తీర్థ ప్రసాదాలను అందజేసి తలసానిపై ఉన్న అభిమానాన్ని ఆ నాయకులు చాటుకున్నారు. బన్సీలాల్పేటకు చెందిన లడ్డు, నామాల ప్రేమ్ కుమార్, సుధీర్, రంజిత్, సాయిబాబా, సంతోష్, చిన్న, బాణులతో పాటు పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గురువారం మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద కలిశారు. ఈ సందర్భంగా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపి ఘనంగా శాల్వతో సత్కరించి అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్, ఆయన కుమారుడు తెలంగాణ ఎన్ఎస్యుఐ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆదం సృజన్ కుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి శాల్వాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆదం సంతోష్ తెలిపారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, సికింద్రాబాద్ అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంతోష్ కుమార్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తండ్రి కొడుకులను ఆప్యాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలకరించి వారి సత్కారాలను అందుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సనత్ నగర్ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మనోజ్ కుమార్ పార్టీ పెద్దలకు సుపరిచితుడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన మనోజ్ కుమార్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆప్యాయంగా పలకరించారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలని మనోజ్ కుమార్ కోరుకుంటున్నట్లు తెలిపారు. మనోజ్ కుమార్ టీం సభ్యులు స్పీకర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆయనతో ఫోటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు దొడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు దొడ్డు సత్యనారాయణ అందజేశారు. 7 సంవత్సరాల తర్వాత పీసీ సర్కార్ మ్యూజిక్ షోకు మరణ నగరంలో అడుగు పెట్టేసింది. కండ్ల ముందే కనికట్టుతో ఇంద్రజాల విద్యతో అబ్బురపరిచే మ్యూజిక్ ను అందించేందుకు 3rd, 4th జనరేషన్లు ఒకే వేదిక మీదకు రాబోతున్నాయి. నాటి వారసత్వంగా వారంతా మ్యాజిక్ తోనే జీవనం సాగిస్తుండగా కరోనా లాంటి సమయంలో దూరమైన మ్యాజిక్ షో మరలా హరిహర కళాభవన్లో అడుగు పెట్టేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు పీసీ సర్కార్ మ్యాజిక్ షో అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. Mother, who backed me behind, and I was lucky that I have been able to carry on with this mantle of PC Soccer legacy, and been in front of you. I feel honored and blessed. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో పీసీ సర్కార్ మ్యాజిక్ షోకు వేదిక కాబోతుంది. జనవరి 4 నుంచి 19వ తేదీ వరకు ప్రతి శని ఆదివారంలో సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7 గంటలకు మ్యాజిక్ షోను ఏర్పాటు చేశారు. ప్రముఖ మ్యూజిషియన్ ఫరూష్ ఈ మ్యాజిక్ షోకు కర్త కర్మక్రియగా 3వ జనరేషన్ షోను నిర్వహిస్తుండగా కరోనా ముందు వరకు ప్రతి ఏడాది షోను హరిహర కళాభవన్ లో కొనసాగించారు. వారి వారసత్వంగా 4వ జనరేషన్ ఆయన కుమారుడు కూడా ఈసారి మ్యాజిక్ షోలో పాల్గొననుండగా నాటి వారి తాత చేసిన మ్యాజిక్ షోకు మరలా కొత్త రూపాన్ని అందించి ఈసారి ప్రదర్శనలో ఉంచనున్నారు. ఈ షో కోసం ప్రత్యేకంగా www.insider.in లో టికెట్ల విక్రయం జరుగుతుంది. సుమారు గంటన్నర పాటు షోను నిర్వహించనున్నారు. అద్భుతమైన మ్యాజిక్ తో ఏనాడు చూడలేని విధంగా కండ్ల ముందే అందరి ఇంద్రజాలాన్ని చూపించి సర్కార్ కనువిందు చేరింది. శని ఆదివారాలతో పాటు 13, 14 తేదీల్లో భాగ్యనగర ప్రజానికం కోసం 2 షోలను ఏర్పాటు చేశారు. తమ పూర్వీకులు తీసుకొచ్చిన ఇంద్రజాల విద్యతో దేశవ్యాప్తంగా పేరును అందుకున్నామని, మరలా జంట నగరాల ప్రజానిక కోసం హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందంటూ సోర్కర్ తెలియజేయగా ఈ షోలో తన తర్వాత జనరేషన్ తన కుమారుడు కూడా ప్రత్యేక షోను ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలియజేశారు. See, everything is a teamwork. We all know. Like I will always say that the pen is mightier than the sword. We are sitting here, but the success and everything, it goes to the hand of the public. ఇది వచ్చి జనవరి 4th నుంచి జనవరి 19th, ఎవ్రీ సాటర్డే, సండే అండ్ సంక్రాంతి హాలిడేస్. గతంలో పీసీ సర్కార్ మ్యూజిక్ షో అంటే చాలు హరిహర కళాభవన్ మొత్తంగా ఫుల్ బుకింగ్లతో షోలు సాగగా అదే ఆదరాభిమానాలు ప్రజానికం తమపై చూపుతున్న నమ్మకంతో పీసీ సర్కార్ షోను మరలా తీసుకురావడం విశేషం కాగా, నాడు వెంట నిలిచిన తన తల్లి వెంట లేదన్న బాధతో ఆనాడు వెంట నిలిచి తన తల్లిని గుర్తు చేసుకుంటూ తమ వారసత్వంగా ఈ షోను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేయడం విశేషం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.